శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 540వ నామం స్మృతి. మంత్రస్వరూపంలో శ్రీ స్మృత్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని శృతి అని కీర్తించుకున్నాం. అంటే వేదమాత మరియు వేదస్వరూపిణి అమ్మవారు అయి ఉన్నారు అని తెలుసుకున్నాం. వేదములు మనకు అమ్మవారి శాసనములు. ఆ శాసనములను మనం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. కానీ వాటిని పాటించడం, వేదములు ఏమి మనకు ఆదేశం ఇస్తున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయంగా తెలుస్తున్నది. వేదమునకు 3 రకాల అర్థాలను మహర్షులు చెప్పగలరు. అవి ఆది భౌతిక అర్థం, ఆది దైవిక అర్థం, ఆధ్యాత్మిక అర్థం. ఈ అర్థాలు వేదంలోని ప్రతి మంత్రానికి ఉంటాయి. ఈ అర్థాలను భగవంతుని హృదయం తెలిసిన వారు మాత్రమే చెప్పగలరు. భగవంతుని యొక్క బుద్ధికి, మేధస్సుకు పరిమితి లేదు. కానీ మనకు ఒక పరిమితి అనేది ఉంది. పరిమితమైన మేధస్సు, పరిమితమైన ఆయుర్దాయం కలిగిన మనం అనంతుడైన ఆ పరబ్రహ్మ స్వరూపుడిని అర్థం చేసుకొని ఆయన హృదయంలో ఏమున్నదో చెప్పగలగడం చాలా కష్టం అవుతుంది. ఎంతో గొప్ప మహర్షులు కూడా వేదార్థాన్ని కొంతవరకే చెప్పగలము, పూర్తిగా చెప్పలేము అని పలకడం మనం చూస్తూ ఉన్నాం. వేదములు అభ్యసించడానికి, అర్థం చేసుకోవడానికి అందరికీ అర్హత ఉండదు. కాబట్టి వేదాలలో ఏవైతే ఆదేశాలు ఇవ్వబడ్డాయో ఆ ఆదేశాలు మనందరికీ అర్థమయ్యేటట్టు గ్రంథ రూపంలో వాటిని మనకు అందివ్వడం జరిగింది. ఆ గ్రంథములే స్మృతులు. ఇవి రామాయణ, మహాభారతాది గ్రంథాల రూపంలో, ధర్మశాస్త్రాల రూపంలో మనకు అందివ్వబడ్డాయి. ఈ పురాణాలకు కూడా స్మృతి శాసనమే ఉంటుంది. కాబట్టి స్మృతుల యందు ఉన్నది అమ్మవారు, శృతుల యందు ఉన్నది కూడా అమ్మవారే అయి ఉన్నారు అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. స్మృతిని సాధన చేయాలన్నా, శృతిని తెలుసుకోవాలన్నా అమ్మవారి యొక్క దయ మనకు ఎంతో అవసరం. లేకపోతే మనం వాటిని అర్థం చేసుకోలేము, అనుసరించలేము, కనీసం వినను కూడా వినలేము. వేదార్థాన్ని, పురాణాల యొక్క అర్థాన్ని తెలుసుకునే శక్తిని మనకు అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.